ముస్లింల 8వ ఇమాం హజరత్ ఇమాం అలీ రిజా వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న నగరంలో సభ నిర్వహించనున్నట్లు అంజుమన్ ఏ సిఫాయే మెహాదీ సభ్యులు తెలిపారు. 30 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గాంధీనగర్ ఓర్వశి థియేటర్ పక్కన గల మస్జిద్ ఏ హుస్సేన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజుమన్ ఈ షిఫా ఈ మెహదీ సభ్యులు జావేద్ అలీ మాట్లాడుతూ ఆగస్టు 14న ముస్లింల 8వ ఇమాం అలీ రజా గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మస్జిద్ ఏ హుస్సేన్ లో సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత 30 ఏళ్ల చరిత్రలో ఏనాడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి మత పెద్దలు పాల్గొని అలీ రజా గారి జీవిత విశేషాలను వివరిస్తారని తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన మస్జిద్ హుస్సేన్ కమిటీ ప్రతినిధులకు మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మీర్ హుస్సేన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. मौलाना सैयद महमूद हसन रिजवी, मौलाना तकी जैदी और मौलाना मीर अब्बास बाकरी साहब बयान फरमाएंगे और इसमें अंजुमन अल अब्बास के मनकवत खान, मूसा आबेदी और अली मेहदी आबेदी तशरीफ फरमाएंगे. लिहाजा आप तमाम मोमिन शिरकत फरमाकर सवाब दारन हासिल करें. मिंजानिब अंजुमन सिपाही मेहदी. గత 30 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి ఇక్కడి యువత అందరూ కలిసి అంజుమన్ సిపాయి మెహదీ ఆధ్వర్యంలో ఈ జషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తమ వంతు కృషి చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మస్జిద్ హుస్సేన్ కమిటీకి, అలాగే కృష్ణా జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మీర్ హుస్సేన్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సభ్యులు కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు.